హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ అండి, అదే రొయ్యల వేపుడు. అయితే ఇది చాలా రకాలుగా చేసుకుంటారు చాలామంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే పిల్లలు తినరు కదా చాలామంది, దీని స్మెల్ నచ్చక నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే ఎటువంటి స్మెల్ అనేది రాకుండా చక్కగా పిల్లలతో సహా తినేసేసేయచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, సైడ్ డిష్ లాగా తినొచ్చు. ఇందులో కొంచెం లెమన్ స్లైస్ అండ్ ఆనియన్ స్లైస్ నంచుకుంటూ తినేసేసేయండి. పిల్లలు కూడా ఒక స్నాక్స్ లాగా పెట్టండి, ఎంత చక్కగా తింటారో వాళ్ళు. చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ కర్రీ అనేది అయిపోతుంది. సో ఒకసారి మీకు చాలా రకాలు తెలిసి ఉండొచ్చు, ఒక్కసారి ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేసి చూడండి, ఎప్పటికీ వదిలిపెట్టరు. అండ్ మోర్ ఓవర్ ఫాస్ట్గా అండ్ సింపుల్గా అయిపోతుంది, చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి. ఎలా చేస్తానో ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ ఈ రొయ్యలు అనేది ఉప్పు పసుపు తోటి శుభ్రంగా క్లీన్ చేసుకొని నీచు వాసన అంతా పోయే వరకు క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి రొయ్యలు తీసుకొని కొద్దిగా వాటర్, పసుపు, ఉప్పు, కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఎందుకేమంటున్నానంటే ఇది సీ ఫుడ్ కదా, సో కొంచెం బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నట్లయితే వాటర్లో అంతా దిగిపోయి వాటర్ తీసేస్తాం కదా, సో బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సో అవన్స్ అయి పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోండి. అందులో ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కొంచెం ఫ్రై చేయండి. అల్లం పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా తీసుకొని అందులో వేసి ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి కారం అనేది ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలనేది చూడండి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వేసేసాను. వేసేసి ఇట్లా ఆయిల్ అనేది బయటకి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దాంట్లో ఉన్న మంచిగా రోస్ట్ అయ్యి స్మెల్ అనేది బాగుంటుంది. అలాగే లాస్ట్లో దించేసే ముందు కొంచెం మనకు ఫ్రై అయిపోయింది అని తెలిసిన తర్వాత కొద్దిగా పొడి మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కొంతసేపు ఫ్రై చేసేసేయండి. ఆ పొడి మసాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటా. పొడి మసాలా అనేది ఎలా చేస్తానో ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేను అప్లోడ్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి, ఓకేనా. ఇలా మీరు సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూసారా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పొడి మసాలా, ఇంతే. ఇంతకు మించి నేను ఎటువంటి పౌడర్స్ అనేది యూజ్ చేయలేదు, ఓకేనా. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.